వెళ్ళిపోదాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, గడిచిన వారములన్నీ కూడా దేవుడు మనందరిని కూడా సజీవులుగా ఉంచి బ్రతికించి ఈ రోజును మనకి ఇచ్చినాడంటే ఇచ్చిన దేవునికి మనము చాలా రుణస్థులము. ఆయనకి వందనాలు చెప్పాలి. కాబట్టి మొదట దేవునికి చేరిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ చేరిన వారందరూ కూడా ఎవరితోనైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా తిట్టినారా, శపించినారా? ఎవరైనా మీరు ఎవరైనా తిట్టినారా? మిమ్మల్ని ఎవరైనా తిట్టినారా? ఎంతమంది చేయొద్దండి. నన్ను ఎవరు తిట్టలే, నేను ఎవరిని తిట్టలే అన్నతోళ్ళు ఉంటే చేయొద్దండి. నేను ఇంతవరకు ఎవరిని ఒక్క మాట కూడా తిట్టలేదు. నేను ఎవరిని తిట్టలే, నన్ను కూడా ఎవరు తిట్టలే అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమందిని తిట్టింటామో లెక్కలే. మనల్ని ఎంతమంది తిట్టింటారో. మనల్ని ఒకరు తిట్టినా ఒకరు మనల్ని తిట్టినా పెద్ద గ్రేట్ ఏం కాదు. ఎందుకంటే మనము వాళ్ళము సమానంగా ఉంటాం. కానీ ఈరోజు మనం బైబిల్లో చూస్తే ఒక రాజుని శపించడము అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఒక రాజుని శపించడం. ఒక రాజుని అడుగడుగున శపిస్తూ ఉన్నప్పుడు రాజు ఏం చేయాలా? మనల్ని ఎవరైనా ఒక మాట అంటే చాలా సంతోషపడతాం కదా. ఎవరైనా ఒక మాట తిడితే ఊరుకుంటామా? వాళ్ళు ఒక్క మాట తిడితే మనం ఎన్ని తిడతాం? ఏం చెప్పడం, ఎన్ని తిడతాం? 4, 2 అనుకుంటా అంటారేమో అనుకుంటే 4 తిడతాం. మనమే మనల్ని ఎవరైనా అంటే 4 మాటలు తిడతాం కదా. అవసరమైతే కోపిష్టి అయితే కానీ ఒక మాట అంటే పట్టి దెబ్బనే కొడతారు. అంత మాట అంటావా అని. కానీ బైబిల్లో చూస్తే రాజుని శపిస్తూ ఉన్నాడు. చూడండి, రాజుని శపిస్తున్నాడు. ఇక్కడ గడిచిన వారంలో మనం చదువుకుంటుంది దావీదు, అబ్షాలోము వీరిద్దరి మధ్యలో వైరం ఏర్పడింది. ఎందుకంటే అబ్షాలోము యొక్క చెల్లెలను మరి ఇంకొక అన్న ఆమెను చెరపడము ద్వారా, తండ్రి ఏమి అనకుండా ఉండడం ద్వారా తండ్రి మీద కొడుకుకి, కొడుకు మీద తండ్రికి ఏమైంది? వైరం ఏర్పడింది. బాగా పగ ఏర్పడింది. అబ్షాలోము కూడా తన తండ్రిని దావీదుని చంపాలనుకున్నప్పుడు దావీదు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. చూడండి, 2 సమూయేలు 16వ అధ్యాయము 2 సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాను. చూడండి, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. గెరా కుమారుడైన షిమి. దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు తన కుమారుడు చంపుతాడు అని చెప్పి దావీదు తన కుమారుని నుండి తప్పించుకొని వస్తూ ఒక చోటకి వచ్చినప్పుడు షిమి అనేవాడు అక్కడికి వచ్చి అక్కడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు. ఈ వచ్చినటువంటి షిమి ఎవరంటే సౌలు కుటుంబీకుడు. సౌలు ఎవరు? రాజు కుటుంబము నుండి ఒకడు షిమి అనేవాడు దావీదు దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? వెంట నడుచుచు దావీదును శపించుచు. దావీదును ఏం చేస్తున్నాడు? శపిస్తూ ఉన్నాడు. ఎందుకు శపిస్తున్నాడో తెలియదు. శపిస్తూ ఉన్నాడు. శపిస్తూ ఏమంటాడు? ఆ దావీదు వెంబడ ఎవరెవరు ఉన్నారు? ఒక్కడే లేదు. దావీదు కూడా రాజుగా ఉన్నాడు. రాజ్య పరిపాలన చేయటకు సిద్ధమైనాడు. మనం ఒక్కరిమే ఉంటే బలమా? మనం కూడా 4 ఉంటే బలమా?
మనెంబడే సర్పంచ్ అయితేనే మనెంబడి నలుగురు వేసుకొని తిరుగుతారు. ఇప్పుడు సర్పంచ్ కాకపోయినా కూడా వార్డు మెంబర్ అయితే కూడా కార్కి పెట్టింటారు వార్డు మెంబర్ అని, పెద్దగా వార్డు మెంబర్, సర్పంచు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అని పెట్టింటారా లేదా కార్లకి? సురేష్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత సర్పంచు. ఒక ఆయన చూసినా నేను, వార్డు కార్పొరేటర్ ఉన్నాడు కర్నూలులో, ఏదో వార్డుది, ఆ వార్డు నెంబర్ వేసి వార్డు కార్పొరేటర్ అని పెట్టినాడు కార్కి. అంటే వాళ్ళ వాళ్ళ హోదాను బట్టి పెడతారు. ఒక హోదా ఉంటే చాలా పవర్ ఉంటుంది. ఈ దావీదు కూడా గొప్ప స్థితిలో ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పటికీ కూడా సౌలు కుటుంబీకులలో ఒకడైనటువంటి షిమి అనేవాడు వెంట వెంట నడుచుచు దావీదును ఏం చేస్తున్నాడు? శపించుచు. ఒకసారి శపిస్తే ఏం కాదు, ఆయన పోతూ ఉంటే ఆయన వెంబడ నడుచుచు ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ తిట్టుకుంటూ వస్తున్నాడు. కోపం వస్తేనే రాదా? అరే పొరబోయి ఒక మాట అంటేంటివి, కానీ నేను ఆడిపోతే అడిగి వచ్చి నన్ను ఎదురుతున్నావు అని మనం అంటాం. దావీదు వెంట వెంట నడుచుచు జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇడుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. దావీదు మీదను అతని సేవకులందరి మీదను ఏం చేస్తున్నాడు? రాళ్ళు విసురుతూ వెంట వెంట నడుస్తూ ఏం చేస్తున్నాడు? అతనిని శపిస్తూ వచ్చినాడు. ఓపిక ఎంతవరకు ఉంటే చెప్పండి? రాళ్ళు వేసుకుంటా తిట్టుకుంటా ఆయన కూడా ఉన్నటువంటి బలశాలులు, సైన్యాధిపతులు అందరూ ఉన్నా కూడా ఏం చేస్తున్నాడు? దావీదుని శపిస్తూ వచ్చినాడు. ఎవరు శపిస్తుండేది? సౌలు కుటుంబకులలో ఒకడు. అసలు సౌలుకి దావీదుకి పడగదు. ఎందుకు పడదు చెప్పండి? గొల్యాతును చంపినప్పుడు ఏమన్నారు? దావీదుకు 1000 కొలదియు, సౌలుకు 1000 కొలదియు, దావీదుకి 10,000 కొలదియు జయం కలుగాక అన్నప్పుడే సౌలుకి బాధ కలిగింది. అరే నాకంటే ఎక్కువగా ఎవరు పొగుడుతున్నారు? దావీదును పొగుడుచున్నారు అని చెప్పి అప్పటి నుండి దావీదు మీద సౌలుకి ఏ చూపు కలిగింది? విషపు చూపు. అంటే విషపు చూపు అంటే భయంకరమైనటువంటి కోపం. విషపు చూపు అంటే ఎంత భయంకరమైనది కదా. మామూలుగా మనం చూస్తేనంటే ఏ అంత కోపంగా చూస్తున్నావు, అంత కోపమా నేనంటే అంటాం. విషపు చూపు అంటే ఎంత భయంకరం, ఎప్పుడు దొరికితే అప్పుడు సంపాద దావీదునేని. అటువంటి దావీదు యొక్క కుటుంబంలో ఒకడైనటువంటి షిమి అనేవాడు వెంట వెంట నడుస్తూ అతనితో ఉన్నటువంటి బలాఢ్యులు జనులందరూ కూడా ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. రాళ్ళు వేస్తూ వస్తున్నాడంట, రాళ్ళు విసురుతూ వచ్చాను. ఈ షిమి రాళ్ళు విసరడమే కాకుండా ఏమంటున్నాడు చూడండి, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అంటున్నాడు. నరహంతకుడా, ఇంకేమంటాడు చెప్పాలా? గట్టిగా చెప్పండి. సాపాటు అయిందా? అందరు సాపాటు చేసినారా? కొంతమందికి సాపాటు ఆపాటు రెండే అంటే. సాపాటు అంటే టిఫిన్, ఆపాటు అంటే అది కూడా ఏంటి, రెండే అంటే. ఏం పర్వాలేదు, గట్టిగా చెప్పండి. దావీదుని ఏమని తిరుగుతున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అని తిరుగుతున్నాడు. నీవేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి దేవుడైన యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే
నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, నరహంతకుడు అని చెప్తున్నాడు దావీదుని. దావీదు సామాన్య మనిషి కాదు. దావీదు ఎటువంటి వాడు? యుద్ధములో నేర్పరి, కత్తి పట్టి కొట్లన్నాడు కదా. సౌలుని ఎట్లా చంపినాడు? గొల్యాతుని చిన్న ఒడిసెల రాళ్ళతో చంపినాడు. అంటే మంచి విలువిద్య తెలిసిన వాడు. అసలు షిమి అంత తిడుతున్నప్పుడు దావీదు అనుకుంటే కత్తితోనే ఒక పియటేసి చంపొచ్చు, కానీ ఏమనడం లే. దుర్మార్గుడా చీపో అని చెప్పి, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను ఎవరు వెళ్ళగొట్టినారు? దావీదుని. దావీదే వెళ్ళగొట్టినాడా? సౌలు వెళ్ళగొట్టినాడా? సౌలు పగబట్టినాడు దావీదు మీద. సౌలు దావీదు మీద పగబడితే దావీదే తప్పించుకొని తిరుగుతున్నాడు సౌలుకి. సౌలు దావీదు చేతికి దొరికినా కూడా సౌలును దావీదు ఏం చేయలే? చంపలే. యెహోవా అభిషేకించిన వాణిని నేను చంపను. సౌలు దగ్గరికి పోయి ఏం చేసినాడు? ఆయన చెంగు కోసుకొని వచ్చి అక్కడ అన్ని పెట్టి వచ్చినాడు. అప్పుడంతా నేను నీ దగ్గరికి వచ్చిన వాడిని నిన్ను చంపకుండా వదిలిపెడతానా? కానీ నిన్ను వదిలిపెట్టినానంటే ఎందుకో తెలుసా? నీవు యెహోవా చేత ఏమైనావు? అభిషేకించబడిన వాడివి కాబట్టి నిన్ను చంపడం లేదు అని సౌలును చంపకుండా వదిలిపెట్టేసినాడు. ఇక్కడ కూడా దావీదును శపిస్తుండేది ఎవరు? సౌలు కుటుంబంలో నుండి వచ్చిన వాడు. ఎవరు? ఆయన పేరు షిమి అనేవాడు వచ్చి, దావీదుకు బలం ఉంది, సైన్యం ఉంది, జనులున్నారు, అందరి ఎదురుగా తిడుతూ అందరి మీద ఏం చేస్తున్నాడు? రాళ్ళు రువ్వుతున్నాడు. కొంతమంది ఎప్పుడు ఇదే పనే. కొంతమంది అందరి మీద రాళ్ళు రువ్వుతుంటారు. అందరు కుటుంబాల మీద ఎప్పుడు దూషణ మాటలు మాట్లాడుతుంటాడు. ఈ షిమి కూడా అటువంటి వాడే. చేతికి రాజ్యమును అప్పగించినాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, రాజును తిడుతూ ఉంటే రాజు దగ్గర ఉన్నటువంటి వానికి కోపం వచ్చింది. సిరియా కుమారుడైన అబీషయి ఏమన్నాడంటే, ఈ చచ్చిన కుక్క, ఎంత మంచి మాట ఏమంటున్నాడు? ఈ సచ్చిన కుక్క, రాజా నిన్ను తిడుతున్నవాడు పెద్ద గొప్పోడు కాదు. వాడు ఎవడు? సచ్చిన కుక్క. ఈ కుక్క నిన్ను తిడుతుంటే నువ్వేమనుకున్నావు కదా రాజా. ఈ షిమిని ఏమంటున్నాడు? చచ్చిన కుక్క. ఈ కుక్క, ఈ చచ్చిపోయిన కుక్కని నేను తిడుతుంటే మేము ఊకుండాలా రాజా? చూడండి, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవగు రాజునకు నిన్ను శపించనేలా. రాజా నిన్ను తిడుతుంటే మేము ఊరుకుండాలా? నువ్వు ఒక్క మాట ఆజ్ఞ ఇచ్చేసే వాడిని నేనేం చేస్తాను చూడండి. నీ చిత్తమైతే నేను వాణిని చేతపోయి వాని తల ఛేదించి వచ్చేస్తా. ఏమన్నాడు? రాజా నువ్వు గాన సరే అంటే నిన్ను తిట్టినోని తల నరికి తీసుకొస్తా నీ దగ్గరికి. రాజుకు చేత కదా? దావీదు తల నరకలేడా? నరకలేడా? షిమి అంత గొప్పోడా లేకుంటే గొల్యాతు గొప్పోడా? గొల్యాతు ఎన్ని రోజులు వచ్చినాడు? ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా భయపడిపోయినారు. సవాలు విసిరినాడు. 6 మూరల జానెడెత్తున్నాడు. సౌలుతో పాటు ఈ దావీదు యొక్క అన్నదమ్ములు ప్రజలందరూ కూడా వాని దెబ్బకి భయపడి ఒకే చోట నిలబడి చూస్తున్నారు. ఊకే వాడు ఎన్ని రోజులు తిరిగినాడు? 40 రాత్రింపగలు సవాలు విసురుతూ తిరిగినాడు. ఎవరైనా మీ చేత అయితే, మీకు బలం ఉంటే, ధైర్యం ఉంటే నా మీదకి వచ్చి యుద్ధము చేయండి అని చెప్పి సవాలు విసిరినా కూడా ఎవరు రాలే. ఆ
అటువంటి గొల్యాతు మీదకి వెళ్ళి గొల్యాతును చంపినటువంటి దావీదు పౌరుషాన్ని తగ్గించుకొని ఉన్నాడు. అక్కడ అభిషేక్ మాత్రం ఏమంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నిన్ను తిరుగుతున్నాడు చూడు సిమి, వాడెవరు? చచ్చిన కుక్క. చాలా మంది మనం మాట్లాడుతున్నాం కదా, వానితో నీకేమి, వాడు కుక్కలా కొట్టోడు, పలిమి ఊకెత్తాడు, వానికెక్కడా నీకెక్కడా, నువ్వు వానితో పెట్టుకుంటావా? నువ్వు వాడేం నీకేం లెక్క కాదు, నేను చాలు కదా, నేను చాలు వాడికి. వాడెవరు చెప్పాలా? ఎవరు? బతికిన కుక్కనా చచ్చిన కుక్కనా? ఏం చెప్పడంలా మీరు? చచ్చిన కుక్క. యా కుక్క? చచ్చిన కుక్క ఏమన్నా చేస్తారా? ఏం చేయదు. ఈ సచ్చిన కుక్క నిన్ను శపించనేలా రాజా, అయ్యా ఈ సచ్చిన కుక్క నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదా, వాని తల తీసుకొని వస్తా, నాకు ఆజ్ఞ. ఇప్పుడు రాజు ఏమన్నాడు చూడండి. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. ఏమంటున్నాడు? సెరూయా కుమారులారా, వానిని తిట్టనీయండి, వాని శపించనీయండి. ఎవరిని? వానిని అంటే ఎవరు? సచ్చిన కుక్కని. ఆ సచ్చిన కుక్క అన్నాడు కదా, ఆ కుక్కని శపించనీయండి. ఆ కుక్క మొరగడమే మంచిది. కొన్ని కుక్కలు మొరిగితే మనకి చాలా మేలు, ఆ కుక్కల నుంచి మనకి మేలే జరుగుతుంది. ఆ మొరిగే కుక్కలన్నిటిని మనం కూడా ఏమనుకోవాలా? చచ్చిన కుక్క. సెరూయా కుమారులారా, మీకు నాకు ఏమి పొందు. చూడండి, అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపించనీయుడి. వాని తింటామని దేవుడు ఏమైనా ఆజ్ఞించినాడేమో, ఒకవేళ నేనేమైనా తప్పు చేసినానేమో, అందుకే వాడు నన్ను తిడుతున్నాడు, వాడిని తిట్టనీయండి. ఇంత మంచి మాట కదా. మనల్ని తిడితే మనం ఊరుకుంటామా? తిట్టనీయండి అంటామా? వాడేవాడు తిట్టనీకనండి. పక్క వాళ్ళే అంటారు, నిన్ను తిడుతుంటే ఏం రోషమే లేనట్టుంది నీకు. పక్క వాళ్ళు ఇంకా ఎక్కిస్తారు కదా బాగా. నీకు అస్సలు నేను కానీ అంటే వాళ్ళ మూతి పండు రాలగొడుతుంటే నువ్వు కాబట్టి ఊపుకుండవు. ఇదే కదా మన వాళ్ళు చెప్పేది. అన్ని మాటలు అంటే నువ్వేమనుకుంటావు. నేను కానీ అంటే 36 పండ్లు రాలగొడుతుంటాయి. ఎన్ని పండ్లు ఉంటాయి దీపిక? 32 పండ్లు రాలగొడుతుంది అంటాం. కానీ దావీదు ఏమంటాడు? వానిని ఏమంటున్నాడు? మీరు జవాబు ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను చెప్పేది అర్థం కాదేమో అనుకుంటా నేను. వానిని ఏమంటాడు? శపించనీయుడి. వారు తిట్టాలనని. అందుకు రాజు దావీదు శపించుమని, వానిని శపించనీయుడు దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి, దేవుడే శపించమని చెప్తే మనమెవరు అడగనికా? వాడిని తిట్టమని ఎవరు చెప్పినారు? దేవుడే చెప్పమన్నాడు, దేవుడే తిట్టమన్నాడు కాబట్టి వాడు నన్ను తిడుతున్నాడు. లేకపోతే వాడెవడు నన్ను తిట్టనికా? కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఎవరైనా అనుకోకుండా మనల్ని తిడితే వాళ్ళని తిట్టమని ఎవరు చెప్పింటారు? దేవుడే చెప్పింటాడు. కాబట్టి మనం ఊకుండాల తిట్టు అని. ఆ తిడుతున్నప్పుడు మన తరఫున ఎవరైనా ఒకరు వస్తారు. సెరూయా కుమారులలో ఒకరు అభిషేక్ లాంటి వాడు వచ్చి ఏమంటాడు? రాజా, ఈ సచ్చిన కుక్క నిన్ను తిడుతుంటే మాకు బాధ అవుతుంది రాజా, నువ్వు సెలవిస్తే నేను పోయి వాని తల తీసుకొని వచ్చేస్తా అంటే, వద్దు అదేమనొద్దు,
దావీదును తిట్టమని ఎవరిచ్చిన సెలవు? దేవుడు సెలవిచ్చినాడు. యెహోవా సెలవిచ్చుచుండగా మనమెందుకు ఆపాలా? అని బాగా తిట్టనియండి, నన్ను తిట్టాలని దేవుడు చెప్పినాడేమో వానికి అని చెప్తున్నాడు. అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే. ఇక చూడండి, చాలా విచిత్రమైన మాట. నా కడుపున పుట్టిన, ఎంత బాధ కదా దావీదుకి. వాడు తిట్టడం గొప్ప కాదు, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీయజూచుచుండగా, నా కొడుకే నన్ను చంపాలని చూస్తుండగా, వీడు నన్ను తిట్టడం ఏం పెద్ద పని కాదు. వీడు నన్ను తిట్టమని దేవుడే వారికి ఏమిచ్చినాడు? ఆజ్ఞ ఇచ్చినాడు అని చెప్తున్నాడు. నా ప్రాణమును తీయజూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యమో? ఇదేమన్నా ఆశ్చర్యమా? మనం అంటుంటాం అప్పుడప్పుడు, నా కొడుకులే బాగుంటే ఈ నా కొడుకులు నా మీదకి వస్తుంటా అంటాం కదా. ఒక 5-6 మంది వచ్చినారనుకో నీ మీదకి, నీకు 10 మంది కొడుకులు ఉన్నారనుకో, ఏమంటారు? ఈ వచ్చిన దాంట్లో 5-6 మంది, నా కొడుకులు 10 మంది ఉన్నారు, ఏం చేయాలా? నా కొడుకులే బాగుంటే, నా కొడుకులందరూ కలిసి బాగుంటే ఏమైతుండ్రి? ఈ 6 మందిని ఎదిరిస్తుండ్రి. నా కొడుకులు 10 మంది ఉన్నా కూడా వచ్చిన 6 మందిని కూడా ఎదురియలేకపోతున్నారంటే నా కొడుకుల్లో ఏమి లేదు? ఐక్యత లేదు. అందుకే పెద్దలు అంటారు కదా, కలిసి ఉంటే కలదు సుఖం. ఒక కర్రని ఈజీగా ఇరగొడతారు, కట్టెల మోపు అయితే 4 కర్రలు కలిపినామనుకో, దాని మూట కడితే ఇరగొడతాడా డేవిడు? మామూలు ఒకటైతే డేవిడ్ ఈజీగా ఇరగొడతాడు, కొంచెం లావుడైనా ఇరగొడతాడు, ఎందుకంటే పెళ్లి కానీ యోలస్తుడు కాబట్టి. ఒకవేళ నేనైతే ఇరగొట్టలేదులే. అదే డేవిడే ఒక 5-6 కర్రలు అయితే డేవిడ్ కూడా ఇరగొట్టలేడు. దావీదు అదే మాట అంటాడు, నా కడుపున పుట్టిన నా కుమారుడే నాకు శత్రువై నా ప్రాణము తీయాలని చూస్తున్నప్పుడు ఈ షిమి నన్ను తిట్టడం ఇది పెద్ద ఆశ్చర్యము కాదు. ఆ షిమి ఏమని తిడుతున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అని వెంట నడుస్తూ తిడుతూ వస్తున్నాడు. చూడండి, దావీదులో మనసు చాలా వేదన పడుతుంది. అయ్యో, నా కడుపున పుట్టిన నా కుమారుడే నన్ను చంపాలనుకుంటున్నప్పుడు వీడు నన్ను తిట్టడంలో ఏమి గొప్ప ఆశ్చర్యము లేదు అని చాలా బాధపడుతున్నాడు. అందుకే అంటాడు, వాడిని ఏమనొద్దండి మీరు, వాడు బాగా తిట్టనియండి అని చెప్తాడు. కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము? వాని జోలికి మానుడి. వాని జోలికి పోవద్దండి మీరు. వాని ఏమైనా అంటే మంచిది కాదు, ఎందుకంటే వానికి దేవుడు సెలవిచ్చినాడేమో వాడిని తిట్టమని. లేకపోతే నన్ను తిట్టడానికి వాడేవాడు? అవునా కదా? నన్ను తిట్టడానికి వాడేవాడు? వాడు నన్ను తిడుతున్నాడంటే ఎవరి ఆజ్ఞ ఇది? దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడేమో. ఒకవేళ నా కొడుకే బాగుండింటే, నా కొడుకు నాకు సపోర్ట్గా ఉంటే వీడు తిట్టడానికి కూడా ధైర్యము చాలేది కాదు, ధైర్యం కాదు. అంటే అంత గుండె ఉండేది కాదు. వాళ్ళ నాయన తండ్రి ఇద్దరికే శత్రుత్వం ఉంది. ఇద్దరు కుటుంబంలో శత్రుత్వం ఉంటే అవతలానికి బలహీనమైపోతాం మనం. అందుకే కుటుంబంలో ఐక్యత ఉండాలా, అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండాలా, అక్క చెల్లెల మధ్యలో ఐక్యత ఉండాలా, భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉండాలా, బావ బామార్దుల మధ్యలో ఏముండాలా? ఐక్యత ఉండాలి. ఎప్పుడైనా అరుచుకున్నా కూడా అప్పుడు వరకే ఉండాలి. భార్య భర్తలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా అప్పుడు వరకే మన కోపం ఉండాలా. ఎంతవరకు? ఉదయమున కోపం పడితే సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకే మన కోపం ఉండాల. మనలో ఎవరో ఒకరు తగ్గించుకొని మన వాళ్ళని పలకరించాల. పలకరింపు లేకపోతే బంధాలు ఏమైతాయి? దూరం అయిపోతాయి. మీరు దూరంగా ఉన్నవారినైనా దగ్గర ఉన్నవారినైనా అస్సలు పలకరియకుండా ఉండండి. బంధం ఏమైతుంది?
రోజు పలకరించుకునే విధానం వేరుంటుంది, 6 నెలలకు ఒకసారి పలకరిస్తే వేరుంటుంది. రోజు పలకరించుకుంటే ఎట్లుంటుంది? రోజు పలకరించుకునే బంధం ఎట్లుంటుంది? పక్క పక్కనే ఉన్నా ఎదురెదురున్నా 6 నెలలకు ఒకసారి పలకరిస్తే అది ఎట్లుంటుంది? ఏం చెప్పడం లేదు మీరు. రోజు పలకరించుకుంటే ఎట్లుంటుంది, 6 నెలలకు ఒకసారి పలకరించుకుంటే ఎట్లుంటుంది అంటున్నా. ఇంట్లోనే ఉంటారు భార్య భర్తలు, కానీ రోజు పలకరించుకోరు. 6 నెలలకు ఒకసారి తింటివే అంటే తింటి అని ఆ బంధం ఎట్లుంటుంది? బాగుంటుందా? ఇప్పుడు నవ్వుతారు మీరు, భార్య భర్తలు అంటే నవ్వుతారేమో. ఏ బంధమైనా కానీ ఒకరినొకరు పలకరించుకుంటేనే అది బాగుంటుంది. ఫోన్ చేసినావా, తిన్నావా, ఉన్నావా లేదా, ఫోన్ కూడా పలకరియాలని రోజు పలకరిస్తే అది కూడా కష్టమే. ఈ మధ్యలో ఫోన్లు ఎక్కువ మాట్లాడితే కూడా ఇబ్బంది. ఏమైనా పొరపాటు మాట్లాడితే హలో అని ఏమైనా 2 ఎక్కువ మాట్లాడినారు, ఆ తొలలకు రికార్డ్ చేసి చూపిస్తారు, నీ గురించి చూడు ఎట్లా మాట్లాడినారు అని. అదొకటి కష్టమే. ఒక ఆయన అంటాడు, కొత్తగా పెళ్లి చేసి కూతుర్ని భర్త ఇంటికి పంపిస్తే ఏమ్మా ఫోన్ చేసినావా, బాగున్నావా అంతే పలకరియాలంట. ఒకవేళ వాళ్ళే ఫోన్ చేస్తే కూడా వారానికి ఒకసారి పలకరియాల. కొంతమంది రోజు ఫోన్ చేసి ఏం చేస్తుంటారు, హలో ఏం చేసినారు, పప్పు అంటే రోజు పప్పేనా, అది కూడా ఏం పప్పు అంటే పుండుకూర పప్పు, ఏ వంకాయ కూర చేయకూడదా, యా పప్పు చేసేమి యా కూర చేసేమి ఏదో ఒకటి తింటుంటారు కదా, మళ్ళీ ఇవన్నీ ఎక్కిస్తారు అంట. యా కూర, వంకాయలోకి ఏం చేసినారు అంటే కలర్ రైస్ అంటే ఏం బిర్యానీ చేయకూడదా. ఈ ఎక్కువ మాటలు మాట్లాడితే కూడా కష్టమే. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఇక్కడ ఆయన కూడా అదే బాధపడతాం, నా కుమారునికి నాకి మధ్యలో ఒక మంచి బంధం ఉంటే ఎంత బాగుండేది. నా కడుపున పుట్టిన కుమారులే ఏం చేస్తానంట, నా ప్రాణమును తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ కార్యము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపించనీయుడి. యెహోవా వానికి ఏమిచ్చినాడు పర్మిషన్ ఇచ్చినాడు తిట్టమని. అదో నువ్వు దావీదును తిట్టు అని చెప్పినాడు కాబట్టి వాడిని తిట్టనీయండి. వాడు దుర్మార్గుడా, దుష్టుడా, చీపో అని అన్నా కూడా వాడు ఏమనొద్దండి అంటాడు. పక్కవానికి కోపం వచ్చింది అభిషేక్కి, ఏమన్నాడు, ఈ చచ్చిన కుక్క నిన్ని తిడితే మేము ఊకుంటామా రాజా, నువ్వు సెలవిచ్చినావంటే నేను పోయి వాడిని తల నరికి నీ దగ్గరికి తీసుకొస్తా. వద్దొద్దు, వాడిని ఏమనొద్దు, వానికి దేవుడే ఆజ్ఞ ఇచ్చినాడు తిట్టమని. అంటే మనల్ని కూడా ఎప్పుడైనా ఎవరైనా అనవసరంగా తిడితే మనం ఏమనకూడదు. మనల్ని తిట్టమని వానికి ఎవరు చెప్పింటారు? ఎవరైనా బోడోడా, తిక్కోడా, ఈయన తిట్టినట్టు తిడితే, దావీదుని తిట్టినట్టు తిడితే కూడా మనం ఏమన్నా నిన్ను దేవుడే తిట్టమన్నట్టు తిట్టురా నేను అనాలా. అందుకే వాడే తిట్టి ఏమవుతాడు, ఊరికైపోతాడు. కొన్నిసార్లు నేను చెప్తుంటా, ఒక ఆమె చెప్తుంది నాకు, సార్ బాబా నా మొగుడు ఏమన్నా తింటారు సార్, లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు ఒకటే తిట్టడమే అని లాస్ట్కి ఏమంటే వాడు నోరు పడిపోను అని. అంటే నేనంటే వద్దమ్మా, నోరు పడిపోతే నీకే కష్టము, నువ్వే ఊకుండు అంతే, ఏమన్నా తిట్టే నువ్వే ఊకుండు. ఇప్పుడు కుక్క కొండకాడ పోయి కొండను చూసి మురిగింది అనుకో, మురిగి ఏమవుతుంది, కొండ ఊకుండాల, కొండ ఊకనే ఉంటుంది. కుక్క మురిగి దానికి ఆయాసం వచ్చి బుస వచ్చి మసంగా అవుతుంది. నువ్వు కూడా నీ భర్త తింటున్నప్పుడు ఊకుండు, ఆయన నోరు పడిపోని అని అనొద్దు, నువ్వే నోరు మూసుకొని ఉండు. ఆయననే ఆటోమేటిక్ ఏమవుతుంది, నోరు తాళం ఎంతసేపు నడుస్తాడు. అవునా కదా? డబల్ వచ్చింది అనుకో రీసౌండ్, నువ్వెంత నేనెంత అంటే ఏమవుతుంది. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు కదా, ఏమని అన్నాడా, ఎవరు తిట్టమని చెప్పినారు? నీ భర్త కూడా నీకు ఎప్పుడైనా కోపం వచ్చి తిడితే నిన్ను దేవుడే తిట్టమన్నాడులే అను, నిన్ను దేవుడే నన్ను తిట్టమన్నాడు అను. తెలివి ఉండోళ్ళైతే ఎత్తికిరుకుంటారు, ఇదేం రామా అని.
దావీదు కూడా అదే మాట అంటుంది, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపించనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు ఏం చేస్తాడంట, మేలు చేయనేమో. ఎంత గొప్ప మాట. నిన్ను కూడా ఎవరైనా తిడితే, నిన్ను కూడా ఎవరైనా శాపనాదాలు పెడితే, నిన్ను ఎవరైనా కావాల్సుకొని తిడితే ఆ శాపాలన్నీ నీకేమైతాయి, ఆశీర్వాదాలుగా దేవుడు మార్చుతాడు. నువ్వు కూడా ఏమనొద్దు. దావీదు అంట చూడండి, మళ్ళొకసారి చదువుతున్నా మాట, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. ఒకవేళ దేవుడు నాకు మేలు చేస్తాడేమో. వాడు తిట్టిన ప్రతి తిట్టు నాకేమైతుంది, మేలు కలగాల. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. ఎవరైనా మనం తిడుతుంటే వాళ్ళ తిట్లన్నీ నాకు మేలు జరగని ప్రభువా, ఆ శాపాలన్నీ నాకు మేలు చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎంత మంచి మాట అంటారు చూడండి దావీదు. అంతటా దావీదు అతని వారును మార్గమున వెళ్ళిపోయింది. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవచ్చు, అతని మీదికి రాళ్ళు విసురుచు. మళ్ళా కొండ పక్కన వాళ్ళ దారిలో వారు పోతుంటే మళ్ళీ ఏం చేసినాడు, రాళ్ళు రువ్వచ్చు. ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడంట, ధూళి ఎగరగొట్టుచు. కొంతమందికి ఎక్కువ కోపం వస్తే ఏం చేస్తారు, ఇప్పుడు లేని దుమ్ము, అప్పుడు అంటే ఆడు అంటుండే, అవసరమైతే దుమ్ములో కూడా పడి వేస్తుండ్రు అప్పుడు కోపం వస్తే. ఇప్పుడు మట్టి కూడా దొరుకుతలేదు మనకి, ఆడ చూసిన సిమెంట్ రోడ్లే. దుమ్మెత్తి పోస్తుంటారు కొంతమంది. ఏమని, ఎవరైనా దుమ్మెత్తి పోసి నువ్వు చల్లగా ఉండవంటారా దుమ్మెత్తి పోసినప్పుడు? అట్లా అన్నోళ్ళు అంటే అదృష్టవంతులు. దుమ్మెత్తి నువ్వు చల్లగా ఉండు అని దుమ్ము ఒకసారి, ఉసుక ఒకసారి, కంకర ఒకసారి, సిమెంట్ ఒకసారి ఎగిరేసి చల్లగా ఉండు అన్నారా ఎవరైనా? దుమ్ము పట్టుకుంటేనే ఏమంటారు, నువ్వు అదే అయిపోను ఇదే అయిపోను. ఎన్ని శాపాలు, మనుషుల శాపాలు, మనకు శాపం రాదు. వస్తారా? మనుషుల దీవెన మనకి దీవెన రాదు. ఇంకా కొంతమంది ఎక్స్ట్రా చేస్తుంటారు కదా, ఏమని, నా ఆంశి కూడా ఎంత ప్రేమనో, ఈ అమ్మకి 70 ఉంటాయి, వానికి 30 ఉంటాయి. ఈ అమ్మ ఆంశి కూడా ఆయనకంటే ఎన్నేళ్ళు బతకాలవాడు అన్నప్పుడే ఏం కాదు, నా ఆంశి నువ్వు పోసుకొని తక్కువ ఏమో చచ్చిపోతే కదా ఆంశి ఆయన పోయేది. మళ్ళీ ఈమె బతకాల, ఈ 70 ఏళ్ళు ఆయనకి రావాలా? అయితే ఏం రావు. ఒకరు శాపం ఇస్తే శాపం రాదు, ఒకరు ఆశీర్వదిస్తే. అందుకే దావీదు అంటాడు, వాడు శపించిన ప్రతి శాపము ఎవరు మేలు చేస్తారంటున్నాడు, దేవుడు నాకు మేలు చేయనేమో. ఎంత మంచి మాట చూడండి. ఇతడు వెళ్ళిపోచుండగా రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. దుమ్మెత్తిపోస్తున్నాడంట, ధూళి. ఎవరి మీద? దావీదు మీద, దావీదు రాజు మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. అయినా దావీదు ఏమనకుండా వెళ్ళిపోతున్నాడు. రాజును అతనితో కూడా ఉన్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటుకు వచ్చి అలసట తీర్చుకొనిది. వాడు ఎగ్గొట్టి వెళ్ళిపోయినారు. వీళ్ళు పోయి ఒక తాన మరసంగా అలసట తీసుకుంటున్నాడు అనమాట. ప్రశాంతంగా వాడు వెళ్ళిపోయినాడు, వీళ్ళు పోయి ఏం తీసుకుంటున్నారు, అలసట తీసుకుంటున్నారు. కాబట్టి దావీదు రాజుపై దుమ్ము ఎత్తి రాళ్ళు విసిరినా కూడా ఆయనలో ఏముంది, ఓపిక. దేవుడు ఆ ఓపికనిచ్చినాడు. దావీదు చాలా గొప్పవాడు, చాలా ఓపిక పరుడు, చాలా దేవునికి దగ్గర ఉండేవాడు. దావీదు దేవుని చిత్తానుసారుడు. ప్రతి విషయంలో కూడా దేవుని ప్రార్థన చేసేవారు ఎవరు అంటే దావీదు. చూడండి, మొదటి రాజులు 2వ అధ్యాయము, మొదటి రాజులు 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదివితే, ఇప్పుడు దావీదు అప్పుడు ఏమనలేదు కదా,
ఇప్పుడు మరణకరమైన పరిస్థితి వచ్చింది. దావీదుకి ముసలితనం వచ్చింది. దావీదుకి ముసలితనం వచ్చినప్పుడు దావీదు చనిపోయే సమయంలో తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తున్నాడు, ఏమని? నాయనా సొలొమోనా, ఇదిగో నేను బ్రతికినప్పుడు పలానోడు ఇట్లా చేసినాడు, పలానోడు ఈ విధంగా చేసినాడు, పలానోడు నాకు మంచి చేసినాడు, పలానోడు చెడ్డ చేసినాడు, వాని విషయంలో ఇట్లా ఉండు, వాని దగ్గరకు తీసుకో, వాని దూరం చేయి అని చెప్తూ వస్తున్నాడు. చూడండి, 1 రాజులు 2వ అధ్యాయము 8వ వచనం చదవండి, గట్టిగా చదవాలా. బెన్యామీయుడైన గెరా కుమారుడును 2వ వచనం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవమ్మా. దావీదుకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. నాయనా సొలొమోనా, లోకులందరూ పోవలసిన మార్గమున ఏ మార్గం ఇది? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నా అంటే ఏ మార్గము? నాకు మరణము సమీపమైంది, నేను చనిపోయే సమయం వచ్చింది. కాబట్టి ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు తండ్రి కుమారునికి చెప్తున్నాడు సొలొమోనికి. మనం కూడా మన పిల్లలకి చెప్పాలా, నాయనా ఇదిగో లోకములో చెడ్డు ఉంది, లోకములో మంచి ఉంది, ఇదో మన బంధువులలో పలానా వాళ్ళు మన కీడు చేసినారు, పలానోళ్ళు మంచి చేసినారు, పలానోళ్ళు మనకు దగ్గర తీసుకున్నారు, పలానోళ్ళు మనల్ని దూరం పెట్టినారు, వీళ్ళ విషయంలో ఈ విధంగా ఉండు, ఈ విషయంలో ఈ విధంగా ఉండు అని మన పిల్లలకు మనము హెచ్చరిక చేయాల. దావీదు కూడా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తున్నాడు, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకున్న ఎడల ఇజ్రాయేల్ రాజు సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరియా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇజ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతూరు కుమారుడైన అమాషాయిను వారిద్దరికి అతడు చేసిన దాన్ని నీ వెరుగుదువు. నీకు తెలుసు, అతడు వారిని కొన్ని చూసింటారు కదా పిల్లలు మనతో పాటు ఉండి, అదో పలానా రోజు వాడు చేసిన కీడు నువ్వు చూసినావు, పలానా రోజు వాడు మన మీదకి వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకో. గుర్తు లేనివి చెప్తున్నాడు, గుర్తుండేటివి ఏం చేసినాడంటే నీకు తెలుసు, నువ్వు ఉన్నావు, నువ్వు చూసినావు అని చెప్తున్నాడు. అతడు వారిని చంపి యుద్ధ సమయం అందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాద రక్షణ మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. వాని విషయంలో జాగ్రత్తగా ఉండు. వాని సమాధికి నెమ్మదిగా అంటే వెంటనే వాడిని చంపేసేయి. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా, నీ నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లాయు కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి బల్ల యొద్ద భోజనం చేయవారిలో వారిని చేర్చుము. నేను మీ అన్న అయినటువంటి అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు ఆ పారిపోతున్న సమయంలో నా దగ్గరకు వచ్చి సహాయం చేయమని కొంతమంది అడిగినారు, వారికి నువ్వు సహాయం చేయలేనా అని చెప్తున్నాడు. మరియు బెన్యామీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడైన షిమ్మి నీ యొద్దనున్నాడు. ఇప్పుడు షిమి గురించి చెప్తున్నాడు. ఈ షిమి ఎవరు? షిమి ఎవరు చెప్పండి? సౌలు కుటుంబీకుడు, దావీదుని దూషించిన వాడు. ఏమని? దుర్మార్గుడా, నరహంతకుడా, చీపో చీపో అని తిట్టినాడు కదా షిమి.
ఆ షిమి విషయంలో నీకు చెప్తున్నాను. బహూరీము ఊరివాడైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహానాయిమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. అయినా ఆ రోజు ఆ షిమి అన్నోడు నన్ను తిట్టినాడు రా. ఎవరు చెప్తాను ఈ మాటలు? కుమారుడైనటువంటి సొలొమోనుకి. ఆ రోజు ఏమన్నా ఎవరు? దావీదు. తిట్టుకోరా, నిన్ను తిట్టమని దేవుడు సెలవిచ్చినాడు కాబట్టి నువ్వు నన్ను తిడుతున్నావు అని వాడు వదిలేసినారు. ఈ రోజు చెప్తున్నాడు, ఇదిగో నన్ను తిట్టినటువంటి షిమి నీ దగ్గర ఉన్నాడు. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసి వాని నేను చంపను అని ప్రమాణం చేసిన. నేను చంపను అని చెప్పిన వాని వాడు నా మీదకి వచ్చి రాళ్ళు రువినా కూడా నేను వానికి మాట ఇచ్చిన. ఏమని? అరే నేను నిన్ను చంపను అని మాట ఇచ్చినాను. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. అయితే వాని జాగ్రత్త, వాడు చాలా నెంబర్ 1 కేడి వాడు. నేనైతే చంపనని మాట ఇచ్చిన, కానీ వాడిని నువ్వు దోషిగా నిర్దోషిగా అంటే అర్థం దోషిగానే పెట్టుకో, వాడిని క్షమించొద్దు. నీవు సుబుద్ధి గలవాడు కనుక. నువ్వు తెలివి గలవాడు. సొలొమోను ఎవరు? సుబుద్ధి గలవాడు, జ్ఞానము గలవాడు. అందుకంటే నాయనా నీకేం చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను తిట్టిన వాడిని మాత్రం నువ్వు క్షమించొద్దు, ఏం చేయాలో నీకే తెలుసు. ఎందుకంటే నువ్వు ఎవరు? సుబుద్ధి గలవాడవు గనుక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయుము. రక్తముతో సమాధికి పోవాలవాడు. అంటే వాడిని ఇట్లా చంపు అని చెప్తున్నాడు. ఎంత మంచి మాట కదా. రక్తముతో సమాధికి వాడిని దిగజేయము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను అన్ని చెప్పి దావీదు ఏమైనాడు? చనిపోయినాడు. 2వ అధ్యాయంలోనే 36వ వచనం నుంచి చదువుకుందాం. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను. చూడండి ఎంత మంచి మాట సొలొమోను చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రి చెప్పినాడు కదా, నాయనా షిమీ విషయంలో నువ్వు జాగ్రత్త, వాడు నన్ను తిట్టినాడు, దుర్మార్గుడా చీపో నరహంతుకుడా అని వాడు తిట్టినాడు, వాని విషయంలో జాగ్రత్త అని చెప్పి దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు తండ్రిని శపించినటువంటి షిమీని పిలువనంపిస్తున్నాడు. ఇప్పుడు సొలొమోను రాజు అయినాడు దావీదు తర్వాత. మా నాయనని తిట్టినోడు ఉన్నాడు కదా వాడు షిమీ, వాడిని పిలుచుకరాండి అని పిలిపిస్తున్నాడు. అతనికి ఈ మాట సెలవిచ్చెను. నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురం ఉండుము. నేను వాళ్ళ తండ్రి కంటే గొప్పోడు కదా. ఏమంటాడు? నువ్వు ఎక్కడ పోకూడదు, చూడు జాగ్రత్త. ఎక్కడున్నా? యెరూషలేములోనే ఇల్లు కట్టుకో, బయటికి ఎక్కడ కూడా వెళ్ళకూడదు, అందులోనే నువ్వు ఉండాలా, యెరూషలేములోనే ఉండాలా. ఎక్కడికైనా పారిపోయినావంటే చూడు జాగ్రత్త. ఉండాలా? ఇల్లు కూడా కట్టుకో, ఏమైనా సాయం కూడా చేస్తా. తండ్రిని శపించులోనికి ఏం చెప్తున్నాడు? ఇల్లు కట్టుకోనేనా, యెరూషలేములోనే ఉండు, యాడికి పోవద్దు, ఒకవేళ పోయినావా అదే లాస్ట్ నీకు. యెరూషలేము దాటిపోతే నీ సావు నువ్వు తెచ్చుకున్నట్ల ఒక మంచి కండిషన్ పెట్టినాడు. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో, నువ్వు ఏ రోజైతే కిద్రోను వాగు దాటుతావో, యెరూషలేము దాటుతావో ఆ రోజే నీవు చచ్చుట నిశ్చయమని, ఆ రోజే నీకు చివరి రోజు. జాగ్రత్త. ఎందుకంటే మా నాయన నిన్ను ఏమన్నొద్దు అన్నాడు, నిన్ను జాగ్రత్తగా అన్నాడు. కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు యెరూషలేము దాటిపోయినావంటే చచ్చిపోతావు. యెరూషలేములో ఉన్నన్ని రోజులు నీకేం కాల్పో. ఒకవేళ యెరూషలేములోనే ఉండి చచ్చిపోతే నీ అంతకు నువ్వు చచ్చిపోయినా ఏం పర్వాలే. యెరూషలేము దాటితే అదే నీకు ఏ రోజు అవుతుంది? చివరి రోజు. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వగుదువని. నీ ప్రాణానికి నీవే జవాబుగా, నాకు సంబంధం లే. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అంటే నువ్వే జవాబు. ఎప్పుడు?
యెరూషలేము దాటిపోతే కిద్రోను ఏరు వాగు దాటితే అంటే అర్థమేమి? తుంగభద్ర దాటి పంచలింగాలకు పోతే చంపేస్తాను. తుంగభద్ర యుద్ధంలో ఉండు, అవసరమైతే తుంగభద్రలో ఈత కొట్టు, కానీ అవతల పోడాకు. యుద్ధంలో ఉండు, పొరపాటున ఈత కొట్టి చేయి అవతల పెట్టినా చంపేస్తాను నిన్ను, లోపలనే ఉండాల. ఇది సొలొమోను ఆజ్ఞ. షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజునకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడైన నేను చేసేదనని రాజుతో చెప్పి అంటాడయ్యా, నువ్వు చెప్పినది మంచిదే, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అంటాడు. వీడు డకాటి కాదు కదా, మంచి వినయం చూపిస్తున్నాడు. మంచిది రాజా, నువ్వు చెప్పినట్టు చేస్తా, నేను యెరూషలేము దాటి బయటికి పోను అంటున్నాడు. షిమి యెరూషలేములో అనేక దినములు నివాసం చేయుచుండెను. అయితే 3 సంవత్సరాలైన తరువాత 3 సంవత్సరాలైన తరువాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి మాయాకా కుమారుడైన షిమి యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను. నేను చదువుతలేమా. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి, ఆ షిమి దగ్గర పని చేసే పని వాళ్ళు 2 పారిపోయినారంట. వాడు ఎంత కష్టం పెట్టినాడు పాపం పనులని. షిమి కాడ పని చేసే పని వాళ్ళు ఏం చేసినారు? పారిపోగా అనేక దినములు అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి మకయా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు వద్దకు చేరిరి. వేరే రాజు దగ్గర చేరినాడు. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము కాగా షిమి లేచి గాడిదకు గంతగట్టి, వాడు లేచి ఏం చేసినాడు? నీ పనివారు పోయి వేరే రాజు దగ్గర చేరినారంటారు కదా, వాడు చెప్పిన నిబంధన మర్చిపోయినాడు. యెరూషలేము దాటితే నిన్ను నేను ఏమంటా? ఎవరు చెప్పినారు? సొలొమోను రాజు. అది మర్చిపోయినాడు. ఇంకా పని వాళ్ళ కోసం గాడిదకి గంత కట్టి తన పనివాణిని వెతుకుటకై గాతులోని ఆకీషు వద్దకు పోయిను. ఇలాగు షిమి పోయి గాతులో నుండి తన పనివాణిని తీసుకొని వచ్చెను. షిమి యెరూషలేములో నుండి గాతులకు పోయి వచ్చెనని సొలొమోనునకు వర్తమానము రాగా, షిమి యెరూషలేము నుండి బయటికి పోయి వచ్చినాడు చూడు అని వర్తమానము రాగా, రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదు అని నిశ్చయముగా తెలుసుకొని వలనని యెహోవా తోడని నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించింది కదా. ఏమయ్యా, నీ చేత ప్రమాణం చేస్తే కదా నువ్వు ఈ యెరూషలేము ఇరిచి బయటికి పోతని నీకు చెప్పింది కదా అని చెప్పి, మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నువ్వు ఒప్పుకుంటివి. నువ్వు కూడా ఏం చేసివి? అయ్యా, నువ్వు చెప్పినది మంచిదే అని నాకు దగ్గర ఒప్పుకుంటివి కదా. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియజేయును. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించు. అప్పుడు గుర్తు చేసుడు, మా నాయనకి నువ్వు చేసినావు కదా, ఇప్పుడు దేవుడే నీ తల మీదకి కీడు తీసుకొస్తున్నాడు. నేనేం చేసలేదు, నువ్వే పారిపోయినావు, ఈ మరణాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమితో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనేయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని ఏం చేసినాడు? చంపెను. ఇప్పుడు షిమి ఏమైనాడు? బతికినాడా చనిపోయినాడా? సొలొమోను కూడా చంపలే పాపం. ఆజ్ఞ అతిక్రమమే ఏమైంది? పాపము. పాపం వల్ల వచ్చు జీతమే. అందుకే దావీదు చెప్పినాడు, నువ్వు తెలివిమంతులురా, నీ తెలివి ప్రకారంగా వాడిని చంపు. నువ్వేం చేయాలో నీకు తెలుసు అంటే ఒక ట్విస్ట్ పెట్టినాడు, అది ఓడిపోయినాడు, చంపేపించినాడు.
కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా మనం తెలియజేసేది ఏమంటే, మన శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి వదిలిపెట్టాలా. దేవుడే దాని మీద యాక్షన్ తీసుకుంటాడు. ఒక మాట కీర్తనలు 39వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, దావీదును శపించినప్పుడు దావీదు ఈ మాటను ఉపయోగించుకున్నాడు అనుకుంటా నేను. చూడండి, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుందును అని నేను అనుకుంటుని, నేనేమీ మాట్లాడక మౌనినై తిని, క్షేమము కూర్చి నేను పలకక నేను మౌనినై ఉంటిని. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను ఏం పెట్టుకున్నా అన్నాడు? చిక్కము పెట్టుకొని ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు ఏమవుతున్నలా? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఏం చేయాలా? విసర్జించాలి. కాబట్టి మనం కూడా వీటన్నిటిని విసర్జించి షిమిలాగా దూషించకుండా మన నోటిని మనం కంట్రోల్ చేసుకోవాలా. రాజునైనను అధిపతులనైనను నీ గదిలో కూడా నువ్వు ఏం చేయకూడదు అంట? చాటునా కూడా శపించకూడదు. ఒకవేళ శపిస్తే అది ఎవరు తీసుకుపోతారంట? ఆకాశ పక్షులు తీసుకుపోయి రాజుకి సమాచారం అందిస్తాయంట. ఏమి? నేను అనుకుంటుంటే అప్పుడు గోడలకి ఏముంటాయంట? గోడలకి ఏం షోలు ఉండవు. పక్కన ఎవరైనా ఇని చెప్తారు, దాన్నే గోడలకు చెవులు అంటారు. ఇక్కడ ఏమంటాడు? రాజుని దూషిస్తే ఆకాశ పక్షులు తీసుకుపోయి రాజుకు సమాచారం ఇస్తాయంట. కదా, రాజా నిన్ను పలానోడు తిట్టినారు చూడు అని. ఈ షిమి దూషించడం ద్వారా షిమి తన మరణాన్ని తాను కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మనము కూడా దావీదు వలె ఓపిక కలిగి, ఒకవేళ ఎవరైనా మనల్ని దూషించినా కూడా వాళ్ళు దూషించమని ఎవరు చెప్పింటారు? దేవుడే చెప్పింటాడని మౌనంగా ఉంటే దేవుడే తగిన సమయంలో వాళ్ళకి సమాధానం ఇస్తాడని ఈరోజు వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.